హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిషి గీతు వ్లాగ్స్. మేమైతే పొద్దున్నే పొలం దగ్గరికి అయితే వెళ్దామని అయితే బయలుదేరేసామండి. అలా నేను మా గీతు అయితే వీడియో అయితే తీస్తున్నాం. వాడైతే అటు ఫారెస్ట్, అది పులులు ఉంటాయి, చిట్టాలు ఉంటాయి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడే ఇంకా మా పొలాలు అయితే పొదలకూరు దగ్గరండి. చూసారా వరి అంతా అసలు ఎంత బాగుందో. ఇక్కడ మా గీతు అయితే వాళ్ళ డాడీకి దారి డైరెక్షన్ అయితే చెప్తున్నాడు, అలా వెళ్ళు ఇలా వెళ్ళు అని. ఇంకా మేమైతే మా పొలం దగ్గరికి అయితే వెళ్ళాము. మేమైతే మొత్తం సవకండి. అలా మార్నింగ్ వెళ్ళాము. మా పాప అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నింది. వాడు మిస్ అయిపోయాడు, పాప రాలేదు. ఇంకా నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, మా మామయ్య, మా గీతు అయితే వెళ్ళాము. అసలు ఫుల్ ఎంజాయ్ చేసామండి. పొద్దున్నే వచ్చే సన్ రైజెస్ బాగుండిందండి. అసలు పొలంకి వెళ్తే ఆ హ్యాపీనెస్సే వేరు. ఆ రోజు నేను, మా అత్తయ్య కూడా కొంచెం కామెడీ షాట్ అయితే చేసేసాం. మళ్ళీ మా హస్బెండ్ అయితే తేగలైతే లోడాడు. ఇదైతే భోగిమంట అని అయితే అస్సలు అనుకోవద్దు. ఆ తేగలు అదే తంపటేస్తారంట కదా, అవి అయ్యే లోపల అవి ఉంటాయి కదా, తాటిపండు గూజు, అవి మీలో ఎంతమందికి తెలుసు? మా అత్తయ్య అయితే ఫస్ట్ అటెంప్ట్ అండి, నేను కొట్టిచ్చేస్తా నాకు వచ్చు అని చెప్పింది. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ అటెంప్ట్ చేస్తుంది, ఆల్మోస్ట్ అయిపోద్దాని అనగా అది పోయింది. మళ్ళీ ఇప్పుడు చేస్తాను థర్డ్ అటెంప్ట్ కూడా స్టార్ట్ చేసింది. అది కూడా మధ్యలోనే ఆగిపోయి మళ్ళీ కొట్టి ఫైనల్గా తీసిచ్చిందండి. పాపం ఇదిగో చూడు, ఇలా అంటే తిను అని చెప్పింది. ఇంకా రాక అంతలోపల మా హస్బెండ్ వచ్చేసరికి తనైతే తీసిచ్చేసాడండి పర్ఫెక్ట్గా. అసలు ఈ తాటి అంటే ఇది ఎలా వస్తుంది అంటే, తేగలు ఊరకుండా ఉంటాయంట కదా, వాటిలో వస్తుందంట ఈ గూజు. బాగుంటుందంట. నేను కూడా ట్రై చేశాను. మీరు కూడా ఎంతమంది తిన్నారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మాత్రం కొంచెం స్వీట్గా చాలా బాగుంది. ఇదిగోండి, మేము చెప్పాం కదా తంపటేసారు తేగలు అని. ఫైనల్ మీకైతే ఆ దబర్నైతే నేను అసలు వీడియో తీయలేదండి. ఆ దబరైతే మొత్తం కాలి కరిగిపోయింది. నేనైతే వీడియో తీస్తున్నాను అని అయితే చాలా యాక్షన్లు అయితే చేస్తున్నాడు. నువ్వు వీడియో తీస్తున్నావు కదా, నీ వీడియోలోకి నేను రాను అని చెప్పి అయితే దాంకొని కొంతసేపు అలా కామెడీ చేసేసాడండి. వాడు అసలు వీడియోస్కి ఫొటోస్కి పెద్ద రాడు. అలా ఇక్కడైతే మా సోక చెట్లలో కొంచెం మిరప చెట్లు, అలాగే కొంచెం వెజిటేబుల్స్ కూడా వేసామండి. లైక్ బెండ చెట్లు, వంకాయ చెట్లు, అలా అవి ఇవి వేసేసారు. ఇదండి నా మినీ వ్లాగ్. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ ఎవ్రీవన్.